మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల అధ్యాపకుల శ్రేణిలో రిజర్వేషన్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh State Educational Institutions Reservation in Teachers Cadre Bill 2026. గౌరవ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల అధ్యాపకుల శ్రేణిలో రిజర్వేషన్ సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా సంస్థల అధ్యాపకుల శ్రేణిలో రిజర్వేషన్ సవరణ బిల్లు 2026ను పరిగణలోనికి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh State Educational Institutions Reservation in Teachers Cadre Bill 2026 be taken into consideration. అధ్యక్ష, ఇది చాలా కీలకమైన అమెండ్మెంట్ అధ్యక్ష. ఎందుకంటే గౌరవ సభ్యులందరూ కూడా తెలుసు, అదేవిధంగా ప్రత్యేకంగా విశాఖపట్నం నుంచి వచ్చిన సభ్యులందరూ కూడా నేను ఎప్పుడు టీచింగ్ వేకెన్సీస్ చాలా ఉన్నాయి యూనివర్సిటీలో, అది భర్తీ చేయమని అందరూ కోరటం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే అధ్యక్ష, లాస్ట్ రిక్రూట్మెంట్ అనేది 2012లో జరిగింది అధ్యక్ష మన స్టేట్ యూనివర్సిటీస్లో. ఇప్పుడు మీరు చూస్తే సుమారుగా 77% టీచింగ్ వేకెన్సీస్ ఈరోజు స్టేట్ యూనివర్సిటీస్ ఉండటం చాలా దారుణమైన పరిస్థితి అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఏదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేసాం దాంతో చాలా స్పష్టంగా ఫ్రెష్ రిక్రూట్మెంట్ మొదటి విడతలో 1523 పోస్టులు భర్తీ చేసే లక్ష్యంతో మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చాలా కష్టమైన పని. ఎందుకంటే వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం ఉంది. యూజీసీ ఇచ్చిన గైడ్ లైన్స్ పాటించాల్సిన అవసరం ఉంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కూడా లీగల్ స్క్రూటినీకి తట్టుకునే విధంగా ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష మేము కూడా ఏం చేసామంటే రిక్రూట్మెంట్ అంతా కూడా గతంలో జరిగిన లీగల్ ఇబ్బందులు ఏంటి, ఎక్కడెక్కడ జరిగిందని చూసాము. దాంట్లో కేస్ స్టడీస్ ఏంటి, లా పొజిషన్ ఏంటి, అదంతా పరిగణనలో తీసుకున్న తర్వాత ఇప్పుడున్న యాక్ట్ ఏంటంటే గతంలో జరిగిన లీగల్ కేసెస్కి తట్టుకునే పరిస్థితుల్లో లేదు కనుక దానికి అనేక సవరణలు తీసుకొస్తున్నాం అధ్యక్ష. సవరణలోకి వెళ్లే ముందర అధ్యక్ష, మొదటిది ఇప్పుడున్న యాక్ట్లో ఉన్న సమస్య ఏంటంటే ఫ్యాకల్టీని అడ్జస్ట్ చేసే మెకానిజం లేదు అధ్యక్ష. అంటే ఒక ఎనేబులింగ్ ప్రొవిజన్ ఎవరైనా అడ్జస్ట్ చేయాలన్నా వేకెన్సీస్ ఫిల్ చేసినప్పుడు డిపార్ట్మెంట్ వారీగా చేయాలంటే ఇబ్బంది ఉంది అధ్యక్ష. అది నంబర్ 1. రెండోది డిపార్ట్మెంట్లో రిప్రజెంటేషన్, అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ డిపార్ట్మెంట్ లెవెల్లో పాటించాలంటే ఆ విసులుబాట ఈరోజు ఈ యాక్ట్ మనకి ఇవ్వట్లేదు అధ్యక్ష. అందుకే సవరణ తీసుకొచ్చాం. అంతేకాకుండా చేంజ్డ్ రిజర్వేషన్ ఫ్రేమ్వర్క్ మొన్న నేను చాలా స్పష్టంగా డిఎస్సి గురించి గౌరవ సభ్యులందరూ కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అధ్యక్ష. గతంలో కేవలం వర్టికల్ రిజర్వేషన్ ఉంది. సబర్వాల్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్, కాంపోజిట్ రిజర్వేషన్ తీసుకొచ్చి మనం రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అంటే మహిళలకి, అదేవిధంగా షెడ్యూల్ కాస్ట్ సబ్ క్లాసిఫికేషన్కి ఉన్న ఏదైతే హారిజాంటల్ రిజర్వేషన్ ఉందో అధ్యక్ష, అదంతా తీసుకొచ్చేదానికి ప్రాపర్గా రాస్టర్ చేసి ఫిక్స్ చేసేదానికి ఈ సవరణ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గతంలో ఏంటంటే ఒక మెకానికల్ అడ్జస్ట్మెంట్ ఉండేది అధ్యక్ష, దానివల్ల ఇబ్బంది పడేవాళ్ళం. ఇంతేకాకుండా అధ్యక్ష సీనియారిటీ అండ్ ప్రమోషన్స్ కూడా అదే డిసిప్లిన్లో ఏర్పాటు చేసాం కూడా ఇది తీసుకొస్తాం జరిగింది. ఇది అర్జెన్సీ ఉంది, ఎందుకంటే రిక్రూట్మెంట్ చేయాలి. ఇప్పటికీ 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే గతంలో జరిగిన లీగల్ కేసెస్ ఏంటి, అయినా ఎట్లా అధిగమించుకోవాలి. 2 రిక్రూట్మెంట్లు చేశారు, అది లీగల్ స్క్రూటినీ తట్టుకోకుండా అది కోర్టులో ఉంది కనుక అది అధిగమించుకుని ఎట్లా వెళ్ళాలి దానిపైన చాలా టైం పట్టింది అధ్యక్ష. ఈ అమెండ్మెంట్లో ప్రత్యేకంగా ఏం తీసుకొచ్చామంటే యూనివర్సిటీ యాజ్ ఎ యూనిట్ మెయింటైన్ చేస్తూ ఎంపవరింగ్ రూల్స్ ఫర్ అడ్జస్టింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఫ్యాకల్టీ విత్ సూపర్ న్యూమరీ పోస్ట్ వేర్ అడ్జస్ట్మెంట్ ఈస్ నాట్ పాసిబుల్. సూపర్ న్యూమరీ ఒకవేళ అడ్జస్ట్మెంట్ కుదరకపోతే సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి అడ్జస్ట్మెంట్ చేయాలనేది ఒకటి. రెండోది రిప్రజెంటేషన్ యాజ్ పర్ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి, అది కూడా డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కనుక అది 2. మూడోది వచ్చేసి డిపార్ట్మెంట్ యాజ్ ఎ యూనిట్ ఫర్ సీనియారిటీ అండ్ ప్రమోషన్స్.
ఈ 3 చేసేదానికి ఈ సవరణ తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. గౌరవ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన మరియు నియంత్రణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రైవేట్ స్కిల్స్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్ బిల్ 2026. గౌరవ మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు నైపుణ్య విశ్వవిద్యాలయాల స్థాపన మరియు నియంత్రణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి. చాలా మంచి బిల్ అండి ఇది. కొంచెం వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు. అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించటమైనది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది.